మైలో అనే చిన్న ఎలుక ఒక సన్ ఫ్లవర్ పూల తోటలో ఉండేది. ప్రతి రాత్రి మైలో ఒక పెద్ద సన్ ఫ్లవర్ పై కూర్చొని ఆకాశంలో ఉన్న మూన్ని చూసేవాడు. చూస్తూ మెల్లగా, ఒక రోజు నిన్ను తాకుతాను అని అన్నా. ఇతర యానిమల్స్ నవ్వుతూ అన్నాయి. ఓ మైలో, ఎలుకలు మూన్ని తాకలేవు. కాని మైలో నవ్వుతూ అన్నాడు, ఒక రోజు చూస్తారు. కాని తాను ఓ ఐడియాతో ముందుకు వెళ్ళాడు. డాండెలియన్ ఫ్లఫ్ స్పైడర్ సిల్క్ తీసుకుని ఒక చీజ్ షేప్లో బెలూన్ తయారు చేశాడు. దాని కింద థింబుల్ బాస్కెట్ కూడా జత చేశాడు. తన బ్లూ స్కార్ఫ్ కట్టుకుని ఆ బాస్కెట్లోకి ఎక్కాడు. చిన్నగా నవ్వి, ఈరోజు రాత్రే అని అన్నాడు. ఒక చిన్న గాలి తాకడంతో బలూన్ ఎగిరిపోయింది. మైలో స్లోగా స్కైలోకి వెళ్ళాడు. కింద సన్ఫ్లవర్ ఫీల్డ్ చిన్నగా కనిపించింది. నక్షత్రాలు దగ్గరగా వచ్చాయి. చంద్రుడు పెద్దగా కనిపించాడు. మైలో చంద్రుడిని తాకలేకపోయాడు. కాని ఒక ఫ్లఫీ క్లౌడ్ మీద దిగాడు. అక్కడి నుంచి చంద్రుడు చాలా దగ్గరగా కనిపించాడు. అతను చాలా సంతోషపడ్డాడు. తర్వాత మైలో ఫీల్డ్కి తిరిగి వచ్చాడు. అతని ఫ్రెండ్స్ అంతా చప్పట్లు కొట్టాయి. మైలో, నువ్వు గ్రేట్ అని ఎందుకంటే మైలో చంద్రుడిని కాకపోయినా వాళ్ల మనసులను తాకాడు. పెద్ద కలలకు పెద్ద శరీరం అవసరం లేదు, పెద్ద మనసే చాలు.